ప్రభునందు వలసిందా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము దేవుని సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప వాక్యము, దేవునితో సహవాసము చేసే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువుని బట్టి స్తుతించవలసిన వారమై ఉన్నాం, అలాగనే గణపరచవలసిన వారమై ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ సంతోషకరమైన ఈ ఆనంద మాసంలో, ఈ క్రిస్మస్ పండుగ గొప్ప పండుగ దినాల్లో ఈ రోజున దేవుని వాక్యముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నానండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. మహోన్నతుడా, మహాగరుడమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నీ శ్రేష్టమైన నామమునకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు జరిగిన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకుందాం. కొద్ది సమయం నీ విలువైన వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా చేరి వచ్చిన ప్రతి హృదయమును, ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు చూస్తూ ఉన్నారు కనుక తండ్రి, మీ పక్షంగా నిలబడి దాసుని ఆత్మతో నింపి నీవే నీ దాసుని మాట్లాడుతూ ఉండగా వెనుగలకు చెప్పి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనస్సు మాకు అందరికి దయచేయమని మా ప్రభువును రక్షకుని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట నా హృదయాన్ని అర్థం చేసుకున్నట్టు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. నెలంతా మనకి క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ వర్తమానాలతో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈనాటి దేవుని వాక్యముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నీవు ఆయన నక్షత్రం వలెనే ఉన్నావా అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే వాక్యాన్ని పోయిన వారం ధ్యానం చేశాం. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావని ఈ వాక్యము నుంచి మొన్న వారం ధ్యానం చేశాం. ఇదే వాక్యములో నుంచి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన నక్షత్రం వలెనే ఉన్నావా అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తూర్పు దేశపు యొక్క జ్ఞానులు చూచిన నక్షత్రం ఎవరు అంటే గనుక ఆయన నక్షత్రం వారు చూశారు. ఈ నక్షత్రం ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అంటే గనుక యెరూషలేములో బెత్లెహేములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు జ్ఞానులైన వారిని నడిపించిన నక్షత్రం ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రం. ఈ నక్షత్రం అసలు ఎవరు? ఈ నక్షత్రం అసలు ఎవరు? ఎందుకు ఆయన ప్రజలు వారికి అక్కడికి నడిపించింది అనేది మనం తెలుసుకుంటే, ఆయన కలిగిన మనము ఆయన నక్షత్రం అనేది ఉన్నామా లేదనేది మనమే పరిశీలన చేసుకోవచ్చు. ఆయన నక్షత్రం. ఈ నక్షత్రం ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాయబడిన మాట ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అన్నాడు. వేకువ చుక్కనై ఉన్నాను. ఈ చుక్క ప్రకాశమానమైనది వేకువ చుక్క. ఇది చీకటి వేకు చుక్క కాదు. ఇది చీకటి వేకువ చుక్క కాదు, కానీ ప్రకాశమైన వేకువ చుక్క.
ఈ వేకువ చుక్కగా లోకానికి పరిచయమైంది. లోకములో వెలిసింది ఎవరి కోసము అంటే గనుక సంఘము కోసము అని అక్కడ రాయబడి ఉంది. సంఘము కోసము ఆయన వేకువ చుక్కగా, ప్రకాశించేటువంటి వేకువ చుక్కగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డారా, కొన్ని నక్షత్రాలకి ప్రకాశమానం ఉండదు. కొన్ని నక్షత్రాలు ఎలా ఉంటాయో తెలుసా? అవి ప్రకాశమానముగా ప్రకాశించినప్పుడు ఆ నక్షత్రముల యొక్క వెలుగుకు మనకు మార్గములు కనపడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రకాశమానమైన వేకువ చుక్క అయితే, ఈ వేకువ చుక్క ఎవరి దగ్గరికి నడిపించి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నడిపించింది. ఇదేంటి? ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మీకు ఆలోచన రావచ్చు. దేవుని బిడ్డారా, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయనే ఎవరో తెలుసా? మీరు చూస్తే మనందరినీ కూడా రక్షించడానికి రక్షణకర్తగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. వాక్యమే దేవుడు, వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారిగా మనకు ప్రత్యక్షమయ్యాడు ఆయన దేవుడు. అయితే దేవుని బిడ్డరా, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నడిపించిన చుక్క ఎవరంటే కనుక ప్రకాశించేటువంటి వేకువ చుక్క. ప్రకాశించని వేకువ చుక్క ఒకటి ఉంది. అది ఎవరో తెలుసా? లూసిఫర్ దేవదూత. ఇది కూడా వేకువ చుక్కే, ఇది కూడా వేకువ చుక్క. దేవుని బిడ్డరా, ఈ వేకువ చుక్క ఇది దీనికి ప్రకాశమైన ఉండదు. ఏముంటుంది తెలుసా? అది చీకటి కలిగిన చుక్క, చీకటి కలిగిన చుక్కది. అది ఎప్పుడు కూడా తన బ్రతుకంతా కూడా చీకటి అంటే పాపముతో నింపబడిన చుక్క. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకాశమైన వేకువ చుక్క ఇది ఎవరిని వెలిగిస్తుంది మొట్టమొదటిగా అంటే మనందరినీ కూడా వేకువ చుక్కగా చేయడానికి, ప్రకాశించే వేకువ చుక్కగా చేయడానికి మొట్టమొదటిగా తన సేవకులను వెలిగిస్తుందంట. చదవండి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేయుచున్నాడు. చాలండి. ఇక్కడ మీరు చూస్తే ఆయన తన దూతలను ఏంటంటే వాయువులుగా చేస్తున్నాడు, అలాగే తన సేవకులను అగ్ని జ్వాలగా. ఆయన ప్రకాశమానం చేత ఆయన సేవకులను మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడో తెలుసా? వెలిగించి అగ్ని జ్వాలగా చేస్తాడు. అగ్ని జ్వాలగా చేసినప్పుడు దేవుని సేవకులు ఏం చేయాలి? సంఘమును ఆయన అగ్ని చేత రగిలింపజేసి, ఆయన అగ్ని చేత వెలిగించి ప్రతి వారిని కూడా ప్రకాశించేటటువంటి వేకువ చుక్కలుగా చేయాలి. అంతేకాని ఎలాగ వెలిగిస్తున్నారు ఈ రోజునంటే కనుక దేవుని బిడ్డారా, ఎలాగ పురుకొల్పుతున్నారు అంటే కనుక దేవుని బిడ్డారా, ఎలాగ ప్రకాశింపజేస్తున్నారు అంటే కనుక కానుకలు బాగా ఇవ్వడానికి రగిలిస్తున్నారు. అవునా? ఒక్కొక్కడు సేవకుడు మాట్లాడితే ఉన్న భూములు కూడా అమ్మేసి ఇచ్చేస్తారు. ఒక్కొక్క సేవకులు మాట్లాడితే మెడలో ఉన్నటువంటి పూసలతో కూడా ఇచ్చేసినటువంటి భక్తులు ఉన్నారు. అంటే వీళ్ళు దేని గురించి ప్రకాశిస్తున్నారు, దేని కొరకు వీళ్ళు మండిస్తున్నారు అంటే కనుక కానుకల గురించి మండించేటువంటి దైవ సేవకులుగా దేవుడు చేయలేదు. మరి దేని గురించి? ఆయన వాక్యం చేత దేవుని సేవకులను ఆయన ఏం చేస్తున్నారంటే మండించి ఒక అగ్ని జ్వాలగా చేసి, ఇదిగో నా ప్రజలందరినీ కూడా, ఇదిగో ఈ మహిమను వారికి కూడా ప్రకాశింప చేయమంటే ప్రకాశించే నక్షత్రాలుగా చేయట్లేదు. ఎలా చేస్తున్నారు అంటే కనుక దేవుని బిడ్డలారా, దోచుకోబడిన నక్షత్రాలుగా చేస్తున్నారు. ఈ రోజునందుకే సేవకుడు అంటే నమ్మట్లేదు చాలా మంది. సేవకుడు అంటే దేవుడు అంటే నమ్ముతారు. ఎందుకో తెలుసా? సేవకుడిని బట్టి. సేవకుడు రగిలించేది దేని గురించో తెలుసా? దేవుని వాక్యం చేత సంఘాన్ని ఏం చేయాలో తెలుసా? రగిలించాలి. ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క నక్షత్రంగా చేయాలి. దేవుని బిడ్డారా, విశ్వాసులందరినీ కూడా అబ్రహాముని అంటాడు, అబ్రహామా నీ సంతానమును నేను ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను అన్నాడు. అన్నాడా లేదా?
అబ్రహాముకి సంతానం ఎవరు? జక్కయ్య రక్షించబడ్డాడు. జక్కయ్య అన్నాడు, ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే అన్నాడు. అంటే రక్షణ పొందిన ప్రతి వారిని కూడా, దేవుని విశ్వసించిన ప్రతి వారిని కూడా దేవుడు చేసిన పనేమిడు తెలుసు అంటే, ఆకాశ నక్షత్రములు ప్రకాశించేటువంటి నక్షత్రములుగా చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. నక్షత్రములు చేసినప్పుడు మనమందరము కూడా ఎవరి నక్షత్రాల వలె ఉండాలి? ఎవరి వలె నక్షత్రాల వలె ఉండాలి? దేవుని నక్షత్రాల వలె ఉండాలి. దేవునికి నక్షత్రాల వలె ఉండాలి తప్ప మనము ఆరిపోయిన నక్షత్రాల వలె ఉండడానికి వీలు లేదు. ఆరిపోయిన నక్షత్రాల వలె ఉంటే యెరూషలేము అనగా పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. నువ్వు ఆయన నక్షత్రముగా మారితేనే క్రీస్తు ఉన్న చోటికి నువ్వు నడిపించబడతావు. ఆయన నక్షత్రముగా నువ్వు మారితేనే క్రీస్తు ఉన్న చోటికి నడిపించబడి క్రీస్తుతో నిత్యము కూడా ప్రకాశించేటువంటి జ్యోతి వలె నువ్వు ఉంటావు. ఎప్పుడు ఉండాలి, ఎలా ఉండాలో తెలుసా? ఆయన నక్షత్రం వలె మారాలి. ఆయన నక్షత్రం కొనవలసిన లక్షణాలు చూసుకుంటే నువ్వు ఆయన నక్షత్రముగా ఉన్నావా లేదని నువ్వు చూసుకుంటావు. ఈ రోజున ఒక 5 విషయాలు మీ ఎదురు పెట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను. 5 విషయాలు అంటున్నారు పాస్టర్ గారు. ఒక్కొక్క విషయాన్ని గంట చెప్పకండి, మేము ఎక్కడ కూడా ఉండలేమండి అని మీరు ఆలోచన చేయవలసిన అసలు పనే లేదు. ఆ 5 విషయాలు కూడా నేను క్లుప్తీకరించి ఒక 2-3 మాటల్లోనే మీకు వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట, ఆయన నక్షత్రం ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే కనుక పాపములో కలిసిపోయేవారిగా కాకుండా పాపం మీద ఏలుబడి చేసే నక్షత్రంగా ఉండాలి. చదవండి ఒక్కసారి ఆదికాండము 1వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని వేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసేను అన్నాడు. రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలను చేశాడు. అంటే ఇక్కడ నక్షత్రాలు దేనిని ఏర్పాటు చేయాలి? చీకటిని, రాత్రిని అంటే చీకటిని ఏర్పాటు చేయాలి. చీకటిని ఏర్పాటు చేయాలి తప్ప చీకటి నక్షత్రాన్ని ఏర్పాటు చేయమని అక్కడ ఏమైనా రాశాడా? లేదు. చీకటి అనగా దేనికి సాదృశ్యమో తెలుసా? ఒకటి శ్రమలకు సాదృశ్యం అయితే, రెండవది పాపానికి సాదృశ్యం. ఇప్పుడు మనకి కావలసిన ఈ యొక్క సబ్జెక్ట్ లో కావలసింది ఏంటో తెలుసా? పాపమునకు. ఈ రోజున దేవుని యొక్క మందిరానికి వెళుతున్నారు, ఆయన ఆత్మచేత వెలిగించబడుతున్నారు తప్ప ఇదిగో దేవుని ప్రజలను చీకటి ఏలుబడి చేస్తుందా, లేకపోతే పాపము ఏలుబడి చేస్తుందా, లేకపోతే పాపమును ఇదిగో నీవు ఏలుబడి చేస్తున్నావా? ఈ నక్షత్రం వెలిగిన వెంటనే చీకటి ఏమైపోవాలి? పారిపోవాలండి. చీకటి వెలిగిపోయి చీకటికి ఏమైపోవాలి? పారిపోవాలి. ఈ రోజున దేవుని చేత వెలిగించబడ్డావు, నీలో నుంచి చీకటి బయటికి పారిపోయిందా లేదా? నీలో నుంచి చీకటి పారిపోయింది. వెలగుండాలని తెలుసు, ఒక ప్రత్యేకించబడిన జ్యోతిని పోలిన వారిగా ఉండాలి. ఈ రోజున దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు కానీ వ్యభిచారాలు విడిచిపెట్టట్లేదు. దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు కానీ దేవుని యొక్క నక్షత్రం అని పేరు చెప్పుకుంటున్నారు తప్ప వారి యొక్క జీవితంలో త్రాగుడు విడిచిపెట్టట్లేదు, సిగరెట్లు విడిచిపెట్టట్లేదు, దొంగతనం విడిచిపెట్టట్లేదు, అసూయ విడిచిపెట్టట్లేదు. అంటే నువ్వు ఏ నక్షత్రమై ఉన్నావో తెలుసా? చీకటి నక్షత్రమై ఉన్నావు తప్ప ఆయన నక్షత్రము కానే కాదు అని చెప్పుకుంటున్నావంటే ఆయన నక్షత్రమై. ఆయన నక్షత్రాలు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అన్నింజులనైన దేవుని కుమారులగినట్లు సొనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు మీరు ఎలాగుండాలంట? జ్యోతులను వలె ఉండాలి. ఎటువంటి వారి మధ్యలో? వక్ర జనము మధ్య, అసూయ పరుల మధ్య, సణుగుకునే వారి మధ్య. చాలా రసండి అక్కడ. అటువంటి వాటిని అందరి మధ్యలో నువ్వు ఎలాగుండాలో తెలుసు? ఒక ప్రత్యేకించబడినటువంటి నక్షత్రం అని నువ్వు కనపడాలి తప్ప అసూయ పరులతో అసూయ పరులుగా ఉండడం కాదు,
సరుక్కునే వారితో సరుక్కోవడం కాదు, గొనుక్కునే వారితో గొనుక్కోవడం కాదు. ఈ లక్షణాలన్నీ కూడా ఎప్పుడు పోవాలో తెలుసా? దేవుని యొక్క వాక్యము చేత, జీవవాక్యము చేత దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యము చేత దేవుని సేవకులు నిన్ను వెలిగించడం అంటే జీవవాక్యము ద్వారా నిన్ను వెలిగించినప్పుడు, అది రగిలించినప్పుడు నీలో నుంచి ఉన్నటువంటి పాపం జీవితం అంతా కూడా ఏమైపోవాలి? తొలగిపోవాలి. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్తున్నారు, దుష్టత్వం విడిచిపెడుతున్నారా? దుర్మార్గాలు విడిచిపెడుతున్నారా? అసూయలు విడిచిపెడుతున్నారా? దోషణకరమైన మాటలు విడిచిపెడుతున్నారా? దొంగతనం విడిచిపెడుతున్నారా? త్రాగుడు వ్యసనం విడిచిపెడుతున్నారా? లేదండి. పైకి ఏమంటారు? ఇంటి మీద స్టార్, ఇంట్లో బారు. ఏంటంట? స్టార్ ఇంటి మీద ఏమో స్టారు, ఇంట్లో బారు. స్టార్ అంటే ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఈ యేసుక్రీస్తు ప్రభువుని బయట పెట్టడం, బారేమో ఇంట్లో పెట్టడం. ఇదేనా నువ్వు ఆయన నక్షత్రం? నువ్వు ఆయన నక్షత్రం అంటే నువ్వేనా? దేవుని బిడ్డలారా, ఆయన నక్షత్రం అంటే ఎలా ఉండాలో తెలుసా? చీకటి గల మధ్య చుట్టూ కూడా పాపత్వం ఉన్నప్పటికీ, చుట్టూ కూడా వ్యభిచారం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో నువ్వు ప్రకాశించేటువంటి నక్షత్రం వలె, దేవుని యొక్క వాక్యమును చేతబట్టుకున్న జ్యోతి వలె ఉండాలి. జ్యోతి వలె ఉండాలి దేవుని బిడ్డలారా. అలా ఉండగలుగుతున్నారు ఈ రోజున? నోవాహు వారి చుట్టూ ఉన్న జనాంగం అందరూ కూడా ఎటువంటి వారు తెలుసా? దుష్టులు, దుర్మార్గులు, దేవుని యొక్క మాటకు లోబడినటువంటి ప్రజలు. అటువంటి వారి మధ్యలో నోవాహు ఆ తరము వారు ఎలాగున్నాడు? ప్రకాశించేటువంటి నక్షత్రం వలె ఉన్నాడు. అతని మీదకి పాపము కానీ, అతను పాపాత్ములతో కలవడం కానీ, పాపాత్ములతో కలిసి ఏదైనా చేయడం కానీ ఎలాగున్నాడు? అతను ఎప్పుడు కూడా నీతిమంతుడిగా క్రీస్తుని ధరించుకున్నటువంటి నోవాహు వలె ఉన్నాడు. లోతు ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు చుట్టూ వ్యభిచారులే, చుట్టూ కూడా దుర్మార్గులే, చుట్టూ అసూయపరులే. వారితో కలిసిపోయాడా? లేదండి. ప్రత్యేకించబడిన జ్యోతిని పోలినటువంటి వాడిగా నా యొక్క ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది దేవుని బిడ్డలారా. ఈ రోజున నీ జీవితంలో నీవు ఎలా ఉన్నావు? పలానా సంఘ సహోదరి వ్యభిచారం చేస్తుందా, నువ్వు చేస్తున్నావా? పలానా సంఘ సహోదరి వ్యభిచారం చేస్తుందా, నువ్వు చేస్తున్నావా? లేదండి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? చుట్టూ ఎటువంటి వారు ఉన్నా కానీ నీవు జీవవాక్యమును చేతపట్టుకున్న జ్యోతిని పోలిన వారిగా ఉండాలి. నీ ప్రకాశమానము లోకానికి కనబడాలి దేవుని బిడ్డలారా. కనబరిచే వారిగా నువ్వు ఉంటున్నావా? లేకపోతే వెలిగించబడిన ఆ జ్యోతిని ఇంటికాల మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టుకుని నిద్రపోతున్నావా? ఈ రోజు వెలిగించబడుతున్నారు కానీ వెలుగు పక్కన వారికి కనబడిస్తారా? దేవుని మందిరంలోనేమో క్రైస్తవ వేషం, దేవుని మందిరం అయిన తర్వాత ఫంక్షన్లో ఏం చేద్దాం? ఆ దీపాన్ని ఆర్పేసుకుని వాళ్ళు ఎలా ఉంటే అలాగుంటాం. వాళ్ళు బొట్లెట్టుకుంటా, ఈ బుద్ధులు రాసుకుంటాం, ఏది పడితే చేస్తావు. అంటే నువ్వు ఎలాగున్నావు? ఎక్కడికి వెళ్తే అక్కడ యాస వేసుకుంటావు. నువ్వు అంతే. నీ జ్యోతిని అంటే వెలిగించబడిన జ్యోతి ఎలా ఉండాలో తెలుసా? వెలిగించబడిన జ్యోతి లోకానికి క్రీస్తును చూపించేటువంటి జ్యోతిగా ఉండాలి, నీతిని చూపించే జ్యోతిగా ఉండాలి, యథార్థతను చూపించేటువంటి జ్యోతిగా ఉండాలి. నోవాహు వలె, లోతు వలె అటువంటి జ్యోతులను పోలిన వారిగా మనం ఉండాలండి. మనము పాపమును ఏలుబడి చేయాలి. మనము చెప్తే పాపము దూరంగా పారిపోవాలి, కానీ పాపము చెప్పినట్లు నువ్వు చేయడానికి వీల్లేదు. ఈ రోజున దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు. తాగు టయానికి టైం అయిపోయిందంటదే. తాగేస్తున్నారని తెలిపోయి మందిరానికి వెళ్ళే వాళ్ళే లేరా? ఉన్నారండి. క్రిస్మస్ పండగ అనగానే చాలా మంది విందులను బారులు చేసేటువంటి పనులు లేవా? ఉన్నాయి. పెద్ద పండగ అయిపోతుంది. ఇది గొప్ప పండగను ఏం చేస్తున్నారు? ఇలా మందు పండగ చేసేసుకుంటున్నారు క్రిస్మస్ పేరున. తాగడానికి ఏదో పండగ కావాలి వీళ్ళకి. తాగడానికి ఏదో ఒక పండగ వంకుండా ఈ వంకర కూడా తాగేటువంటి భక్తులు కూడా ఉన్నారండి ఈ రోజున. వీళ్ళందరూ కూడా ఆయన నక్షత్రము కాదు. వీళ్ళు ఎవరు నక్షత్రము తెలుసా? లూసిఫర్ నక్షత్రమేలో. కనుక నువ్వు ఆయన నక్షత్రముగా ఉంటేనే క్రీస్తు ఉన్న చోటికి నువ్వు నడిపించబడతావు. ఆయన నక్షత్రము నువ్వు మారాలి అంటే ఒకటి, పాపము నీలోనికి రానివ్వకుండా పాపము నీలో నుంచి బయటికి ఎట్టివేసి నువ్వు చెప్పంతే పాపము నా దగ్గరికి రావడానికి వీల్లేదు, నా దగ్గర చేర్చుకోవడానికి వీల్లేదు అన్నట్టు నీ జీవితం ఉంటే పాపము నీ మీద ఏలుబడి చేయదు.
పాపము నీ మీద ఏలుబడిచ్చేది. అలా లేకపోతే ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకో, అయ్యా ఇంతవరకు అయ్యా పాపమే నా మీద ఏలుబడి చేస్తుంది అయ్యా, నీ నక్షత్రమైన నా మీద పాపం ఏలుబడి చేస్తుంది అయ్యా, కానీ నీ వాక్యం సెలవిస్తూ ఉంది అయ్యా చీకటిని ఏలుబడి చేయటకు నక్షత్రమును కలగజేసే వాక్యం సెలవిస్తుంది అయ్యా. అలాగే నేను ఉండలేకపోయానయ్యా, ఈ రోజు మొదలుకుని నీ నక్షత్రముగా నీ మహిమ చేత నీ వాక్యం చేత మండించబడుతున్న నేను నీ మహిమ నక్షత్రముగా నేను మలచబడతానయ్యా అని తీర్మానం చేసుకో. దేవుడు తప్పనిసరిగా ఆయన నక్షత్రముగా నిన్ను మార్చగలడు. రెండవదిగా చూస్తే ఆయన నక్షత్రం ఆయన ఆజ్ఞలకు లోబడుతుంది. చదవను ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమును మీరు చూడగలిగితే కీర్తనాకారుడు 148వ కీర్తన 3వ చరణము నుంచి 6 వచనాలకు ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందా. 148వ కీర్తన 3వ చరణం నుంచి 6 వరకు. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, క్రాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించండి, పరమాకాశములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను, ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడలు నియమించెను, ఏదియో అది దానిని అతిక్రమించలేదు. దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను నక్షత్రములో ఏం చేయలేదంట, అతిక్రమించలేదు. ఆయన నక్షత్రమైన మనము దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని ఏమని భూమి యందు కానీ భూమికి కింద నీళ్ళ యందు కానీ అలాగే దేని రూపమును చేర్చుకోకూడదు, దేనికి కూడా సాగిలి పడకూడదు, నేను రోషము కలిగిన దేవుడను, అలాగే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, అలాగే నీవు నీ పొరుగు వారి దేనిని కూడా ఆశించవద్దు, దొంగతనం చేయవద్దు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి, ఎన్ని ఆజ్ఞలు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం అతిక్రమిస్తున్నామంటే నువ్వు ఆయన నక్షత్రం అవుతావా? ఆకాశం నక్షత్రాన్ని చూడండి, ఆ నక్షత్రమా నువ్వు అక్కడే ఉండు అన్నాడు, అక్కడే ఉండదు. దానికి ఒక స్థానం నియమించాడు, ఆ స్థానంలో ఉండి ఆ స్థానము దేవుడు ఆజ్ఞాపించిన చోటనే ఉంది తప్ప ఆ స్థానము మారి ఎక్కడికి పడితే అక్కడ తిరిగితే కనుక ఆ నక్షత్రం రాలిపోతే ఈ భూమి మీద మనం ఎవరూ కూడా ఉండమండి. నక్షత్రం అంటే చిన్నది కాదు, నక్షత్రం అంటే మనకు చిన్నగా కనపడుతుంది కానీ అది సూర్యచంద్రుల కంటే కొంచెం చిన్నది అంతే. అటువంటి నక్షత్రాలు వాటి యొక్క స్థానంలో తప్పితే ఈ భూమి మీద మనం ఉండమండి. దేవుడు వాటికి ఏ స్థానం అయితే నియమించాడో ఆ స్థానంలో ఉన్నాయి కనుక ఈ రోజున నీవు నేను కూడా సజీవుగా ఉండి ఆ నక్షత్రాలు చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు. ఈ రోజున దేవుని బిడ్డారా, ఆయన నక్షత్రమైన నీవు ఆయన ఆజ్ఞను అనుసరించడానికి ఏమన్నా తీర్మానం ఉంటుందా? ఆయన నక్షత్రం చెప్పుకున్న నీవు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటావు ఆజ్ఞను విడిచిపెట్టి. మాట్లాడరే, ఆదివారమే పలకరింపులు, ఆదివారములే పులకరింపులు, ఆదివారములే ప్రయాణాలు. అంటే నువ్వు ఎవరి నక్షత్రం? దెయ్యాల నక్షత్రం. అందుకే నీ జీవితంలో చీకటి అంటే పాపము ద్వారా వచ్చినటువంటి శ్రమలు నీ జీవితంలో నువ్వు పొందుకుంటున్నా. ఈ సంగతి నువ్వు గ్రహించక నువ్వేమనుకున్నావు, నేను ఆయన నక్షత్రాన్నే అంటే ఆయన బిడ్డనే అని నువ్వు చెప్పుకున్నావు తప్ప ఆయన వలె నీ జీవితం ఉండట్లేదు. చూడండి ఒక్కసారి, చెత్యాసం వేసుకుని వస్తుంటాడు మన ఈదుల్లోకి. సంక్రాంతి రాగానే ఏం వేసుకుని వస్తాడు? చెత్యాసం వేసుకుని వస్తాడు. ఎలా మారిపోతాడు? మాట్లాడరే, ఎలా ఉంటాడమ్మా జ్యోతి? శక్తిలాగా మారిపోతాడు. నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు, క్రీస్తు వల్ల నువ్వు మారుతున్నావా? ఆయన నక్షత్రం వల్ల నువ్వు మారిపోవాలి. కానీ ఇది మారమండి. ఆయన నక్షత్రం అని చెప్పుకుంటాం కానీ ఆదివారం వచ్చింది ఎక్కడే ఉండాలి, దేవుడి మందిరంలోనే ఉండాలి. కానీ ఇక్కడ ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతా? అత్తిలి లేకపోతే ఎక్కడికో చోటకే వెళ్ళిపోవటమే. అంటే నువ్వు ఆయన నక్షత్రముగా లేవు, దెయ్యాల నక్షత్రముగా ఉన్నావు కనుక ఆ దెయ్యం నిన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతూనే ఉన్నావు. దేవుని ఆజ్ఞను అనుసరించాలని కానీ ఆయన నక్షత్రం వలె ఆయన విధులను కానీ ఆయన కట్టడలు కానీ ఆయన ఆజ్ఞలు కానీ మేరకుండా జీవించాలని ఎప్పుడైనా తీర్మానం ఉందా మనకి? లేదండి, లేదండి దేవుని బిడ్డారా.
దావీదు భక్తుని గురించి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో ఒకసారి చదవండి. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 34 వచ్చిన 11వ అధ్యాయము 34. వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక, ఆ. నేను కోరుకునే నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టడలను అనుసరించను కనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతన్ని ఎవరిని దావీదు వలె నేను దీవించబడాలి. దావీదు వలె ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నా. మంచిదే. దావీదు గురించి దేవుడు సాక్ష్యమిస్తున్న మాట ఎప్పుడు తెలుసా? దావీదు నా ఆజ్ఞలను నా విధులను అనుసరించనని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. మరి నిన్ను గురించి ఏమన్నాడు? దేవుని ఆజ్ఞను అనుసరిస్తామని సాక్ష్యం ఇచ్చే వరకు ఉండాలి అంటే నువ్వేం చేయాలి? వాటి నుంచి ఆజ్ఞలు తప్పిపోకుండా చూసుకోవాలంటే కొన్ని వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? ఆదివారం ఫంక్షన్లు వదులుకోవాలి లేదా? ఆదివారం పనులు వదిలేసుకోవాలి. ఆదివారమే నాకు ఉద్యోగం వచ్చిందని, ఆదివారమే ఉద్యోగం చేయవలసి వచ్చిందని ఉద్యోగం వదిలేసుకున్నాను నేను. ఎందుకో తెలుసా? దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి. ఎందుకో తెలుసా? నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి అంటే, క్రీస్తుతో నువ్వు పరిపాలించే వారిగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆజ్ఞలను అనుసరించడానికి తప్పిపోకుండా చూసుకోవాలి. అసలు అది చూసుకో. మనం ఫంక్షన్ తప్పిపోకుండా చూసుకుంటాం. మళ్ళీ నేను ఉన్నారుగా ముందే మొదలెట్టేతో పలానా ఫంక్షన్కి ఏ బట్టలు కట్టుకుని వెళ్ళాలి, పలానా ఫంక్షన్కి ఏ గోధులు వేసుకోవాలి, ఏ నక్లీస్ వేసుకోవాలి, ముందే రెడీ చేసేసుకుని ఉంటాం. ఎప్పుడు ముందు? వారం 10 రోజుల ముందే ఒకటికొకటి కొనేసుకుని ఆ ఫంక్షన్కి ఏ జాకెట్ కొనుక్కోవాలి, ఏ జాకెట్ ఎక్కడ కుట్టించుకోవాలి. అది ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి. ఇదిగో రేపటి దినమందు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి. ఆ రోజున ఏ బట్టలు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎలాగెళ్ళాలి అది ముందు ఎప్పుడైనా ఆలోచన ఉంటుందండి మనకి? ఉండదా సార్? ఉంటుందా? ఆదివారం చూస్తారు. ఆ తల్లి అంటే ఉంటుంది, అమ్మా ప్రార్థన టైం అవుతుందమ్మా బయలుదేరమ్మా అంటే అప్పుడు వెళ్తారు బట్టల దగ్గరికి. వంకన ఎదుకోవాలి కదా, చూస్తారు. బట్టలు ఏమి బాగాలేవు, ఇస్త్రీలేమో ఏమీ లేవు. ఎందుకే కానీ రాని ఆ ప్రార్థనకి. కూతుర్లు అంటే అలాగొంటున్నారు, కొడుకులు అంటే అలాగొంటున్నారండి. దేవుని ఆజ్ఞలను అతిక్రమింపక చూసుకోవడానికి దేవుడు మాట్లాడుతుంటే దావీదును గురించి ఒక బత్సెబ విషయములో అతను పొరుగువారి భార్యను ఆశించిన పాపమును బట్టి దేవుని ఎదుట కృంగిపోయి ఆ పాపానికి పశ్చాత్తాపం పొందుకున్న తర్వాత దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉన్నాడు కనుక అతని గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. మరొక మాట చదవను ఒకసారి. 146వ కీర్తన 119వ కీర్తన చూడండి ఒకసారి. 119వ కీర్తన 166వ చరణాన్ని. 119వ కీర్తన 166వ చరణాన్ని. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తట్టుటకు కారణమేమీ లేదు. 119, 166వ చరణమేనా? యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెడుతున్నాను. నీ ఆజ్ఞలను ఎంత చక్కని మాట చూసారా? ముందు చదివిన స్వీట్ ఏమంది? నీ ఆజ్ఞలను నేను ప్రేమించుచు ఉన్నాను గనుక అన్నాడు. దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? అది తప్పిపోకుండా చూసుకుంటాం. చూసుకుంటామండి. అందుకే అంటున్నాడు, అయ్యో యెహోవా నేను రక్షించబడ్డానంటే గల కారణం తెలుసా? నేను రక్షించబడ్డాను, నరకం నుంచి రక్షించబడ్డానంటే గల కారణం తెలుసా? నీ ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుకుంటున్నాను. ఆ మాట ఇక్కడ ఉన్నవాళ్ళు గుండెల మీద చేసుకుని నీ ఆజ్ఞలు నేను తప్పిపోకుండా చూసుకుంటున్నాను అన్న వాళ్ళు చేదిరేస్తండి. వాళ్ళ పేరు పేపర్లో వేసేయాలి. ఎక్కడ? పేపర్లో ఇచ్చేయాలి. ఎందుకొరకు అంటే కనుక మనకి అసలు ఆలోచన ఉండదండి. మనం ఆయన నక్షత్రం అనుకోండి, ఇంటి మీద నక్షత్రం పెట్టుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతామని అనుకుంటున్నారా? నేను ఇంటి మీద నక్షత్రాలు పెట్టుకుని అలవాటు నాకు సాధారణంగా ఉండదు. దాన్ని అసలు పట్టించుకోను నేను. అసలు ఎక్కడ ఉండాలి నక్షత్రం? ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఎలుగుతుందా లేదో చూసుకోవాలి.
నీ హృదయంలో వెలిగితే దేవుని యొక్క మందిరం ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఆదివారం ఎప్పుడు దేవుని యొక్క మందిరం చూచేదినా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు వెళుదునా అని దావీదు ఎలాగైతే ఆశ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు వరం ఎత్తానంటే ఏమన్నాడు తెలుసా? నీ సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండే భాగ్యాన్ని, వరాన్ని నాకు ప్రసాదించి అడిగిన వాడు ఎవరో తెలుసా? దావీదు. మనం అది అడగం, అది తప్ప అన్ని అడుగుతాం. మనం ఏమడుగుతాం? దేవుని ఆజ్ఞను అనుసరించాలని మాట తప్ప ఏం కావాలని అడుగుతాం? ఇల్లు కావాలి, పిల్ల కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పెళ్లి కొడుకులు కావాలి. మాకెప్పుడు కూడా ఇయ్యా. దేవుని బిడ్డారా, ఇంకప్పుడు ఆయన నక్షత్రం ఎందుకు అవుతున్నావు? క్రిస్మస్ అనగా నేర్చుకునే సంగతులు చాలా ఉంటాయి. క్రీస్తు యొక్క పుట్టుకలో నుంచి మనం నేర్చుకోవలసిన సంగతులు చాలా ఉంటాయి. అవి మనం నేర్చుకోవాలి. అంతేగాని ఆయన బాలుడిగా చూసి బాలుడా మహిమ బాలుడు అని మనం ఆరాధించడం కాదు. ఆయన బాలుడు కాదు, ఆయన సర్వలోక సృష్టికర్త అయిన సర్వాధికారి అయిన దేవుడు, కోట్లాది దూతలతో స్తుతించబడుతున్న దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన బాలుడిగా వచ్చాడు. అంతే తప్ప బాలుడైనంత మాత్రాన బాలుడిగా ఆయన ఎవరో ఆరాధించలేదు. బైబిల్లో ఉన్నారండి ఆరాధించినోళ్ళు. తల్లి అంటుంది, నా రక్షణకర్త అయిన క్రీస్తు నేను ఆరాధిస్తున్నాను. సుమయోన్ అంటున్నాడు, ఆ బాలుడు చేతిలో పెట్టుకుని ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా ప్రభువు నేను ఆరాధిస్తున్నాను. అన్న అంటుంది చేతిలో పెట్టుకుని, నా ప్రభువుని, నా రక్షణకర్త నేను ఆరాధిస్తున్నాను. వాళ్ళందరూ ప్రభు ప్రభు నా దేవుని ఆరాధిస్తున్నానంటే మనమేమంటాం? ఇది కాదండి మనం చేయవలసింది. ఇది కాదండి మనం చేయవలసింది. ఆయన నక్షత్రంగా మనము మారిపోవాలి. మొట్టమొదటిగా ఆయన నక్షత్రంగా మారిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? అసలు ఆజ్ఞలు నేరడానికి అసలు ఒప్పుకోలేదు. దావీదు ఒప్పుకునేవాడు కాదు. అందుకే దావీదుని అతని బ్రతుకున్నంత కాలం రాజుగానే ఉంచాడు దేవుడు. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారా? ఆదివారం ప్రార్థన మానేస్తే గొప్పవాళ్ళు అయిపోతారా? ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోతే, ప్రార్థన మానేయకపోతే ఇంట్లో గర్వదన్న వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎవరన్నా చేతులు ఎత్తండి. ఆదివారం పనికి వెళ్ళకపోతే నా కుటుంబంలో ఆహారం ఉండదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉండదండి. ఆదివారం ప్రార్థన మనిషి పనికి వెళ్తాం, తర్వాత మంగళ బుధవారం పని మానేస్తాం. దేవుడు పని తీసేస్తున్నాడు. ఏమైంది అక్కడ? ఏమైంది? లేవులు కాదు, ఇంకా తగ్గింది. మనం దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టి మనం తిరుగుతాం వల్ల మనకు పోయేది ఇంకా పోతుంది తప్ప ఇంకేమీ కాదు, నష్టం తప్ప. దేవుని పిల్లరా, అందుకే ఆయన నక్షత్రాలు, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఏది కూడా మేరకుండా చూసుకున్నాయంట. అందుకే ఆ నక్షత్రాలు చూసి మనం ఆనందించగలుగుతున్నాం. ఈ రోజున ఆయన నక్షత్రాలు ఉన్న మనము ఎంతమంది ఆజ్ఞలు మేరడం వల్లే కదా అక్కడో నక్షత్రం ఇక్కడో నక్షత్రం కనపడుతుంది. ఆజ్ఞలు అనుసరించేవారు, అందరూ ఆజ్ఞలు అనుసరించేవారైతే సంఘంలో అందరూ కూడా ఉంటారు. ఎవరు కూడా మారకపోతే అందరూ కూడా మందిరం అంతా కూడా ఎలా ఉంటాయి? ఎక్కడ ఎలా ఉంటాయి? నక్షత్రాలు దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి. మీరు పోతేను అక్కడో నక్షత్రం వెలుగుతూ ఉంటుంది, ఇక్కడో నక్షత్రం వెలుగుతుంది. అలాగే మన మందిరంలో కూడా అక్కడ ఒకరు కూర్చుంటారు, ఇక్కడ ఒకరు కూర్చుంటారు, మధ్యలో కూడా ఖాళీ. ఈ నక్షత్రాలు అన్నీ కూడా ఏంటి? చీకటైపోయి. ఈ నక్షత్రాలన్నీ ఆజ్ఞలను మీరి చీకటి అయిపోయి, అంటే పాపములో ఉండిపోని. మూడో మాటలోకి వెళ్ళిపోదాం. ఆయన నక్షత్రములో ఉన్నవారు యుద్ధము చేసేవారిగా ఉండాలి. పాపముతో యుద్ధం చేసి, సాతానుతో యుద్ధం చేసేవారిగా ఉండాలి. రెండవది శరీర క్రియలతో యుద్ధం చేసేవారిగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గముల నుండి సిసారాతో యుద్ధము చేసెను. నక్షత్రాలు యుద్ధము చేయడం ఏంటంటే, నక్షత్రాలు యుద్ధం చేయాలా? మరి అక్కడ చేశానని ఉంది కదా. సిసారా అంటే ఎవరితో తెలుసా? సాతానుతో యుద్ధం చేయాలి. సాతానుతో యుద్ధం చేయడానికి అది శరీరం దాల్చి మన దగ్గరికి రాదు. శరీరంతో వస్తుంది అనుకుంటున్నారా? అది ఆత్మే. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ ఇంకొకరిని ప్రేరేపించి నీ మీదకి యుద్ధానికి దిగుతాం.
అప్పుడు మనం ఏం చేయాలి? దాంతో యుద్ధం చేయాలి అంటే మన శరీరంతో యుద్ధం చేయడానికి అది మనకి కంటికి కనపడదు కనుక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు, ఇదిగో మీరందరూ కూడా దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచమును ధరించుకుని, సర్వాంగ కవచమును ఎవరు ధరించుకుంటారు? యుద్ధము చేసేటువంటి యుద్ధ వీరులే. ఈ యుద్ధం చేసేటువంటి యుద్ధ వీరులు సర్వాంగ కవచమును ధరించుకుని సాతానుతో యుద్ధం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మాదిరిగా పెట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు సాతానుతో యుద్ధం చేయలేదా? చేశాడా లేదా? సాతాను వచ్చింది, ఆ రాళ్ళని తీసుకుని రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా అంది. ఏమన్నాడు? రాళ్ళు రొట్టెలు చేసుకుని తినమంటే ఏమన్నాడు? సరే అమ్మ సాతానా, నువ్వేం చెప్తాదే అని తినేశాడు ఆయన. తిన్నాడా? అక్కడి నుంచి దూకేయి, కొండ నుంచి దూకేయి, నీ దేవదూతలు నేను పట్టుకుంటే కదా అంది. ఆ సాతాను చెప్పినట్టు అక్కడి నుంచి దూకేశాడా? దాన్ని ఏం చేశాడు? దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము చేత దాన్ని ఏం చేశాడు? ఎదిరించి దాన్ని జయించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి అది పారిపోయింది. యుద్ధం చేసిన తర్వాత అది పారిపోయింది. ఈ రోజున దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించబడిన నీవు, దేవుని యొక్క వాక్యం చేత వెలిగించబడిన నీవు సాతానుతో యుద్ధం చేయాలి. అంతే. సాతాను ఎవరు హృదయంలో దూరి నిన్ను ప్రేరేపిస్తుందో వారితో యుద్ధం చేయాలి తప్ప అది అక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం కాదు. ఆదివారం వరకు మాట్లాడు, ఆదివారం అంటారు. ఏమిటంటే ఆదివారమే పని పెడతారు. ఏం చేస్తారు? ఆదివారమే పని ఏర్పాటు చేస్తారు. ఆదివారమే ఫంక్షన్ అడుగుతారు. నువ్వు రాకపోతే ఇక జీవితంలో నీ ఫంక్షన్లకు కానీ నీ కార్యక్రమాలకు కానీ నేను రాను అంట. అనేటప్పుడు మనకు ఎలాగుంటుంది? అప్పుడు ఎలాగంటుంది? అయ్యి బాబా, దేవుడు లేకపోతే బతికేస్తాను తప్ప, దేవుడు లేకపోతే బతికేస్తాను తప్ప, లేకపోతే నేను బతకలేదు అన్నట్టు మందిరం వదిలేసి వెళ్ళిపోతారండి. ఒక వారం మందిరంలో ఒక్కడు కూడా కనపడరండి. 10 మంది 15 మంది వెళ్ళిపోతారు, 4-5 కనపడతారు. ఏమవుతుంది నాకు తెలదాలి అంటే ఈదులో ఫంక్షన్ ఎవరిని అంటారు వచ్చిన మళ్ళీ నాకు ఈదులో ఫంక్షన్ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంట అంటే ఫంక్షన్ మధ్యాహ్నం వెళ్తే భోజనం పెట్టరా? నీకు పొద్దున్న వాళ్ళకి ఏమన్నా 4-5 జాయింట్లు ఎక్కువేస్తారా? ప్రార్థన మానేసి వచ్చావు కనుక నీకు 4 జాయింట్లు ఎక్కువ వేయబడను అనేవాడు ఎవరైనా ఉన్నారా? ఇల్లు అక్కడ గురించి ఆ గురించి సో చెప్పుకుని పాపం చేయడం తప్ప మాటల ద్వారా ఇంకేమైనా ఉపయోగం ఉందా? నువ్వు ప్రార్థన చూసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని భోజనం చేస్తే నేను ఎవరైనా కాదంటారా? అబ్బే, ఒక్క దొరకాలి కానీ ముందు ప్రార్థన అనేది ఒక్కోటి ఉండి చాలు. నీట్గా బయలుదేరిపోయి పెరుగుతులా కూర్చుంటావు. అక్కడికి కూర్చుంటావు. అక్కడికి వెళ్తే నీకేమైనా పని ఉంటుంది? వంట చేసే పని ఏమైనా ఉంటుంది నీకు? వంట చేస్తారా? వచ్చినోడికి టిఫిన్ పెడతావు. నువ్వు పెట్టలేదే వాళ్ళకి నిద్రేస్తావు. మరి పెట్టకపోతే ఈ పనులు చేయడానికే వీళ్ళు నిద్ర వేయడానికే ముందు వెళ్ళిపోతావు. అక్కడ అదే టైర్కి వెళ్తే భోజనం చేసి అందంగా అందరితో ఆనందించి వస్తాను. అది మానేస్తారండి. ఎలాగా? అటువంటి వాటితో సాతానుతో యుద్ధం చేయడానికి మనకు మనసు రాదండి. సాతానుతో మనసు రాదండి. మన సాతానుతో యుద్ధం చేయాలి. సాతానుతో యుద్ధం చేయాలి. ఎందుకు తెలుసా? ఎవరిలో దూరుతుందో మనకు తెలియదు. సాతాను ఎవరు శరీరాన్ని వాడుకుంటుందో మనకు తెలియదు. ఎవరిలో దూరి దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లు చేస్తుందో తెలియదు. కనుక నువ్వేం చేయాలి తెలుసా? ఎల్లప్పుడూ కూడా సాతానుతో యుద్ధం చేయడానికి యుద్ధ వీరుడిగా రెడీగా ఉండాలి. దేవుని వాక్యమును చేత పట్టుకుని ఆ వాక్యము చేత జయించడానికి సిద్ధంగా ఉండాలి. అలాగుంటున్నారంటే ఉండట్లేదు. యెహోషువ అన్నాడు, యెహోషువను మోషే అన్నాడు, చేతులైతే ప్రార్థన చేస్తూ ఉంటే, యెహోషువ నువ్వు కింద అమాలేకులతో యుద్ధం చేయి. యుద్ధం చేయమన్నాడా? చేయొద్దన్నాడా? యుద్ధం చేయి. అమాలేకులు శరీర సంబంధమైన క్రియలు, శరీర క్రియలతో. దేవుని ప్రజలు ఒకటి సాతానుతో యుద్ధం చేయాలి, రెండవది శరీర క్రియలతో యుద్ధం చేయాలి. శరీర క్రియలు ఏంటి? శరీర క్రియలు ఏంటి? చాలా ఉన్నాయి. అందులో ఒకటి చెప్పనా? ఆదివారం ఏటపోతులు కోసుకున్నావు 2 భోజనానికి అంటారు. అనేటప్పటికి నువ్వేం చేస్తావు? మందిరానికి వెళ్తే పాస్టర్ గారు చెప్పే వాక్యం తప్ప ఏమీ లభించదు, కడుపు నిండదు. అది మనకేం కావాలి? మేకపోతు భోజనం. నీ శరీరానికి కావాల్సింది ఏంటి? మేకపోతు భోజనం కావాలి. అందుకే మన ప్రార్థనకి మనకి రాము. అటువంటి వాటితో నీ శరీర క్రియలతో నువ్వు యుద్ధం చేయాలి. అవి చేయమండి. మనం ఆదివారమే 1000 రూపాయలు ఆశ చూపిస్తారు. నువ్వు రా, ఆదివారం పోతే 1000 రూపాయలు ఇస్తారన్నావు. నువ్వేం చేస్తావు? వారం రోజులు కష్టపడితే 1000 రూపాయలు రావు. ఈ రోజు వెళ్ళిపోతే 1000 రూపాయలు వచ్చేస్తాయి అనుకుంటాం. 1000కి 1000 వేసి హాస్పిటల్ ఖర్చు పెడతాం. ఏం చేస్తాం మనం? 1000కి 1000 వేసి ఆ ఖర్చు పెట్టి చూసుకో. మనం ఏం చూసుకుంటా? వచ్చిందే ఆ సాతాను చూపించిందే కనపడుతుంది మనకి. ఈ రోజున ఆస్తిపోస్తులన్నీ పోగొట్టుకునే వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? ఆ ప్యాకెట్లో 10,000 రూపాయలు వస్తాయి.
ఈ లక్షలు ఇల్లంతా అమ్మేసుకున్నాడు, ఏం కాదు లక్ష వేసుకుంటాడు. ఆ వచ్చిందనాక చూసుకుంటాడు, మిగిలినవన్నీ కూడా తరిపేసుకుంటాడు, అమ్మేసుకుంటాడు. అవునా లేదా? ప్యాకెట్లాంటి వాళ్ళు అంత అప్పులైపోవడానికి వాళ్ళ కారణం ఏంటి? ఆడు వచ్చిందే చూసుకుంటాడు, ఆడు పోగొట్టుకున్నది చూసుకోడు, పోగొట్టుకున్నది అసలు లెక్క చేయడాడు, ఇంకా వస్తుంది అనుకుంటాడు అంతే. ఉన్నదంతా కూల చేసేస్తాడు, చివరికి తోచిపడలేకపోతే ఏమవుతాడు? ఆత్మహత్య. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, బ్యాంకులో మేనేజర్ చేసేవాడు, రాజమండ్రిలో బ్యాంకులో మేనేజర్ చేసేవాడు. అతనికి చక్కని భార్య, ఒక చక్కని ఆడకూతురు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇతనికి ఉన్న అలవాటు ఏంటో తెలుసా? ప్యాకెట్. దేనితోనూ? సెల్ ఫోన్తో. ఎక్కడికి వెళ్ళినా ప్యాకెటే. ఇదివరకు ప్యాకెట్ ఆడాలంటే ఒక చోట కూర్చొని, ఇప్పుడు అలా కాదు, సెల్ ఫోన్లోనే ప్యాకెట్. ఇది ఎక్కడికి వెళ్ళినా ప్యాకెట్ ఆడేసుకోవచ్చు. హాస్పిటల్లో ఉండి ఆడేస్తున్నారు, పెన్షన్కి వెళ్ళి ఆడేస్తున్నారు, ప్రాంతంలో ఉండి కూడా ప్యాకెట్లు ఆడేవాళ్ళు ఉన్నారు భక్తులు. వీడు అలాగే ప్యాకెట్లు ఆడుతున్నాడు, ఉన్న ఆస్తంతో కూడా అలా చేసేసుకున్నాడు. ఆ ఇల్లు కూడా తనఖా పెట్టేశాడు, అది కూడా అయిపోయింది. ఇంచుమించుగా మళ్ళీ అప్పులున్నాయంత కూడా 7-8 లక్షలు అప్పు అయిపోయింది. అప్పు అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. అప్పులు అందరూ అడుగుతూ ఉన్నారు, ఏం చేయాలో తెలవక ప్యాకెట్ ఆడుకుంటా గోదావరి మీదకి వచ్చి, గోదావరి బ్రిడ్జ్ మీద నడుస్తూ గోదావరిలో దూకి చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? సాతానుతో మనం యుద్ధం చేయకపోతే, శరీర క్రియతో మనం యుద్ధం చేయకపోతే, ఆ చీకటే మనం ఏం చేస్తుంది? నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక మనకు అనుకుంటాను తెలుసా? యుద్ధం చేసేటువంటి యుద్ధ వీరులుగా ఉండాలి. ఆయన నక్షత్రం అయితే నువ్వు ఆయన నక్షత్రం కాకపోతే సాతానుతో నువ్వు కలిసిపో, సాతానుతో కలిసే తిరుగు, ఏమో ఇబ్బంది ఏం లేదు. పరలోక రాజ్యం అవసరం లేదు, కానీ నాకానికి పోతాం అంతే. ఒకటి తేడా. ఇది ఎన్నో మాట? ఇది 3వ మాట. మొదటి మాట ఏంటి? 1 చీకటి మీద, అంటే పాపం మీద ఏలుబడి చేసి ఉండాలి, కానీ పాపముతో కలిసిపోయే వారిగా ఉండకూడదు. 1. రెండవదిగా చూస్తే దేవుని ఆజ్ఞలు చొప్పున నడుచుకోవడానికి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. 3వదిగా చూస్తే యుద్ధము చేసేటువంటి వారిగా ఉండాలి. ఆయన నక్షత్రం అయితే యుద్ధం చేసే సాతానుతోను, అలాగే శరీర సంబంధమైన క్రియలతో నువ్వు యుద్ధం చేసేటువంటి వారిగా ఉండాలి. 4వదిగా చూస్తే అనేకులను క్రీస్తు యొద్దకు నడిపేవారిగా ఉండాలి. ఎవరి వైపుకి? క్రీస్తు యొద్దకు తిప్పేవారిగా ఉండాలి. క్రీస్తు యొద్దకు తిప్పేవారిగా ఉండాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉన్నారు. ఎవరు అనేకులను త్రిప్పుదురో, ఆ నక్షత్రం వలె, నిరంతరము ప్రకాశించు నక్షత్రం వలె, నిత్యము ప్రకాశించు నక్షత్రం వలె ఉంటారన్నారు. చూడండి, ఇందాక అమ్మగారు చెప్తూ ఉన్నాడు, నన్ను వచ్చేసరికి ప్రకాశించే నక్షత్రం వలె. ప్రకాశించే నక్షత్రం ఎల్లప్పుడు నిత్యము అన్నాడు అక్కడ. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు? నిత్యము ప్రకాశించే నక్షత్రాలంట ఏం చేస్తాయి? అనేకులను దేవుని వైపు తిప్పుతారంట. అనేకులను దేవుని వైపు తిప్పడం. దేవుని వైపు తిప్పడం వేరు, దేవుని యొద్దకు నడిపించడం వేరు. దేవుని యొద్దకు తిప్పేటువంటి లక్షణం ఎవరు కలిగి ఉండాలంటే, దేవుని బిడలమైన మనము దేవుని వాక్యమును చేతబట్టుకుని, దేవుని వాక్యము చేత వెలిగించబడిన మనము అనేకులను దేవుని వైపు తిప్పాలి. తిప్పిన వారు ఎవరున్నారండి పాస్టర్ గారు? పరిశుద్ధ గ్రంథములు అంటే వ్యభిచారులే దేవుని వైపు తిప్పిన వారు ఉన్నారు. చూడండి ఒక్కసారి, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవని నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసించిరి. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరి గురించి రాశాడు అంటే కనుక సమరయ స్త్రీ. ఈమెకి భర్తలు ఎంతమంది? 5 భర్తలు. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదని అంటే ఈమె ఎవరో చెప్పండి? వ్యభిచారి. దేవుని వాక్యము చేత, క్రీస్తు యొక్క మాటల చేత వెలిగించబడింది. ఆయన నక్షత్రముగా మారిపోయింది. ఈమె ఎవరు అంటే సమరయులు, అక్రమ సంతానం. వారందరూ కూడా పాపాత్ములు. వారితో మాట్లాడడానికి కానీ, వారు మంచినీరు తాగడానికి కానీ ఇష్టపడిన వారు యూదులైన వారు. అటువంటి వారిని ఎవరి యొద్దకు? క్రీస్తు యొద్దకు నడిపించింది ఎవరో తెలుసా? ఒక వ్యభిచారి అయిన సమరయ స్త్రీ.
దేవుని ఆత్మచేత వెలిగించబడిన ఆమె సమరయులందరినీ కూడా అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించింది, క్రీస్తు వైపు తిప్పింది. ఈ రోజున నువ్వు వ్యభిచారం కాదు, పరిశుద్ధురాలు, ఆయన నక్షత్రాలు చెప్పుకుంటావు. ఎవరినన్నా దేవుడి వైపు మళ్ళించావా? నువ్వు ఎవరినన్నా మళ్ళించావా? మనమే ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్తామో ఎవరు అన్నట్టు ఉంటాం మనం. అటువంటిప్పుడు ఇంకెవరిని దేవుడి వైపు నడిపిస్తావు? నువ్వు ఆయన నక్షత్రం అయితే నిత్యము ప్రకాశించే నక్షత్రం వలె ఉంటావు. కానీ అప్పుడప్పుడు తడుక్కుమంటావు అంటావు, చూసావా? ఎన్నాళ్ళగా తడుక్కుమన్నావు అంటారు చూసి కొంతమందిని. మెరుపుదే గంట పాస్టర్ గారు, దేవుడికి స్తోత్రం. మెరిసిపోయి చీర కట్టుకుని వచ్చింది కనుక మెరుపుదే గంట, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ మనం ఉండకూడదు. అప్పుడప్పుడు మెరిసే, అప్పుడప్పుడు ఎప్పుడు సంవత్సరానికి పండగలకి పప్పాలకి మందిరంలో తడుక్కుమని వెళ్ళడం కాదు. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? నిత్యము ప్రకాశించే నక్షత్రం అయితే మనం బుద్ధిమంతులు. మనం ఎవరో? మొట్టమొదటిగా బుద్ధిమంతులు. బుద్ధిమంతులు ఏం చేస్తారో తెలుసా? అనేకులను. ఈమె పాపాత్మురాలు అయినప్పటికీ కూడా దేవుని వాక్యం చేత రక్షించబడి, దేవుని వాక్యం చేత వెలిగించబడిన ఈమె ఎలా మారిపోయిందో తెలుసా? బుద్ధిమంతురాలు అయిపోయింది. బుద్ధిమంతురాలు కనుక ఆమె సమరయులు అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించిన కుమార్తెగా ఉంది. సమరయులను రక్షణ మార్గంలో నడిపించిన కుమార్తెగా ఉంది. నీవెలాగున్నావు? రాహోబని వేస్తుంది, ఆమె కూడా వేసే. ఎరుకో పట్టణం గోడ మీద ఆమె వ్యభిచారం చేయడానికి ఒక ఇల్లు కట్టుకుని ఆ దాంట్లో వస్తూ పోయే వారందరినీ కూడా లోపలికి ఆహ్వానిస్తూ అనేకమైన కుటుంబాలను ఆశ్రయం చేసిన కుమార్తె. ఆమె యెహోషువ చెప్పిన మాటలను బట్టి, దేవుని సేవకులు చెప్పిన మాటలను బట్టి ఆమె దేవుని వాక్యం చేత వెలిగించబడిన ఆమె కుటుంబం అంతా క్రీస్తు యొద్దకు నడిపించుకుంది. క్రీస్తు యొక్క మార్గంలో నడిపించుకుంది కుటుంబం అంతటిని కూడా. ఈ రోజున నీ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుని నడిపించుకున్నావా? దేవుని వైపు తిప్పుకున్నావా? నీ భర్తని కావచ్చు, నీ భార్యని కావచ్చు, నీ బిడ్డని కావచ్చు, నీ కుటుంబం అంతా కూడా దేవుని వైపు తిప్పాలని మనసు నీకు ఉందా? అసలు లేదని కొంతమంది వస్తానన్నా రానివ్వరు. ఇదేం చూపు నాకు అర్థం కాదు. ఎందుకు? నువ్వెందుకు? ఇంటికాడ పని ఉంది కదా, చెయ్యి. నేను వెళ్ళిపోతాను మందిరానికి. నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు పరలోకం వెళ్ళిపోతావు, నరకాన్ని పంపించేస్తావా నువ్వు? మరలా నువ్వేమని చెప్తుంటావు? ఆయన నక్షత్రం. ఇప్పుడు కాదండి, నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి తెలుసా? ఎప్పుడు కనపడతాయి? పండగలో కనపడతాయి. క్రిస్మస్ పండుగలో మెరిసిపోతూ ఉంటారు. జ్యోతి అసలు మెరిసిపోయి బట్టలు కొనుక్కుంటే వరకు నిద్రపోతుంది. దేవుని బిడ్డలారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు అప్పుడు చూడలేమండి, మెరుపు తెగలాగా ఉంటారు అందరూ. ఆ మెరుపు కాదు మనకు కావాల్సింది. ఏ మెరుపు కావాలి? నీ హృదయానికి మెరుపు కావాలి. నీ హృదయానికి మెరిపోతే నువ్వు ఒక్కదాని రావు. ఏం చేస్తావు? నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, అందరినీ కూడా ఎవరి వైపు తిప్పాలి? దేవుని వైపు తిప్పాలి. దేవుని వైపు తిప్పాలి. నిన్నటి కుమార్తె రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన ఒక కార్యక్రమం కూడిక జరిగింది. ఆ కుమార్తె చూస్తే ఆమె దేవులో ఉన్నటువంటి కుమార్తె కాదు. దేవుని గురించి విన్నది, ఆమె విశ్వసించింది. ఆమె కుటుంబం కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబంలో ఆ ఇల్లు కట్టబడుతుంది, కానీ ఒక బిల్లు కూడా వచ్చేది కదా, పునాది కింద ఉండిపోయింది, బిల్లు రాదనేవారు. అటువంటి ఆ కుటుంబంలో ఎవరో చెప్పారు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే దేవుడు కార్యాలు చేస్తారని చెప్పినప్పుడు నేను వచ్చినప్పుడల్లా పరిగెత్తుకుని వచ్చేసింది ఆ కుమార్తె. ప్రార్థన చేయించుకునేది. నేను చెప్పాను, దేవుడు తప్పనిసరి నీకు అన్యాయం చేయడమ్మా, నీకు అన్నీ ఇస్తాడన్నప్పుడు ఒకే రోజున బిల్లులన్నీ ఆవిడ పడిపోయి. దేవునికి స్తోత్రం. ఒకే రోజు బిల్లులన్నీ పడిపోయి కనుక ఆమె ఏం చేసింది? రాత్రికాలం ఆమె అనేకులు ఇంచుమించుగా 100 మంది పైనే తీసుకొచ్చిందండి జనాన్ని. 100 మంది పైనే గృహవేత్తకి నడిపించిందండి. వాళ్ళందరూ సుమారు తిన్నవాళ్ళు అంటున్నారు, అయ్యా ఇదిగో మేము ఇప్పుడు దేవుని ఎందుకు విశ్వసించమండి, దేవుడు అంటే ఎవరో మాకు తెలియదు, ఇప్పుడు మేము తెలుసుకున్నామని అక్కడ ప్రార్థన చేయించుకుని మరి వెళ్ళారు. రాత్రి చాలా టైం అయిపోయింది కాలనీలోనే. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? నీవు అనేకులను దేవుని యొద్దకు తిప్పే మనస్సు నీకు ఉండాలి. అది నువ్వు కాకపోతే కనుక నువ్వు బుద్ధిమంతురాలు కాదు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చదవను ఒక్కసారి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతులిచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించెదరు. జ్ఞానము కలిగిన వారు. బుద్ధిమంతులు ఇచ్చేటువంటి ఫలం ఏంటంటే జీవవృక్ష ఫలం.
మనం వాళ్ళకి జీవవృక్ష ఫలం ఇవ్వాలండి. మనం కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించే ఉపయోగం లేదు. వాళ్ళకి లక్షలు సంపాదించి వాళ్ళకి ఇస్తూ ఉపయోగం లేదు. వాళ్ళకి ఏమి ఇవ్వాలి? జీవవృక్ష ఫలాలు ఇవ్వాలి. జీవవృక్ష ఫలాలు ఇస్తే వారిని దేవుని వైపు నడిపిస్తామంట. అప్పుడే నువ్వు జ్ఞానివి, బుద్ధిమంతురాలు. నువ్వు నిజంగా నువ్వు బుద్ధిమంతురాలు అయితే, జ్ఞానివి అయితే నువ్వేం చేయాలి? దేవుని వైపు నువ్వు తిప్పేవారిగా ఉండాలి. దేవుని వైపు అనేకులు రక్షణ మార్పులు నడిపించే వరకు ఉండాలి. దేవుని బిడ్డారా, ఈ రోజున ఆ బుద్ధిమంతుల లక్షణం మీరు లేకపోతే ఈ రోజు పరిశీలన చేయండి. నువ్వు ఒక్కరిని కూడా దేవుని వైపు తిప్పలేకపోతున్నావంటే, ఏం తిప్పలేకపోతున్నావంటే బుద్ధిమంతుల లక్షణం నీలో లేదు. నీలో ప్రకాశం మన లోకానికి కనపడట్లేదు. ఎందుకో తెలుసా? ఏ బస్సు ఎక్కితే ఆ బస్సు రాజమండ్రి వెళ్ళిపోదు. ఏ బస్సు ఎక్కితే ఆ బస్సు నిడదవోలు వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఎర్ర బస్సులనే 18 మనం అనుకున్న కాడికి వెళ్ళిపోద్దా? లోకస్తులు అనుకుంటున్నారు మేము ఏం చేసినా పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. 10 మందికి వస్త్రాలు పంచినా, లేకపోతే 10 మందికి భోజనాలు పెట్టినా, 10 మందికి ఏట మాసం భోజనాలు పెట్టినా పరలోక రాజ్యం వెళ్ళిపోతామని ఈ రోజున చాలా మంది భక్తి కార్యాలు చేస్తున్నారు. వాటిని బట్టి పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశం ఉండదు. దేవుని బిడ్డ మరి దేని బట్టి తెలుసా? దేవుడు యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడిపించబడాలి. యేసుక్రీస్తు చేత వెలిగించబడాలి. నీ వెలుగు లోకానికి కనబరిచేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారితో నిత్యం కూడా ఆనందించేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. కనుక దేవుని బిడ్డారా, అనేకులను దేవుని యొద్దకు నడిపించే నక్షత్రం వలె ఉండాలి. ఆయన నక్షత్రం అయితే ఆయన వైపు తిప్పే నక్షత్రంగా ఉండాలి. చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే ఇదే మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు మీరు చూస్తే ఇక్కడ చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 15 వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15 వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైనను వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపులు చేశాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరగా వెళ్ళి చాలండి. దేవుని బిడ్డరా, మనము దేవుని వైపు తిప్పడం వేరు, దేవుని యొక్కకి నడిపించడం వేరు. నేను రాత్రి చెప్పానని చూసా సహోదరి దేవుని వైపు తిరిగింది, దేవుని వద్దకు రాలేదు. ఈ కాడి నుంచి వస్తానంటున్నా. దేవుని వద్దకు తిప్పబడింది అంతే, దేవుని వద్దకు రాలేదు. రాత్రి కూడుకుతో అందరి విందుతో ఈ కాడి నుంచి దేవుని మందిరకు వస్తానని చెప్పి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆ నక్షత్రము జ్ఞానులకు ముందుండి నడిపించిందా ఎనకాల నడిపించిందా? అబద్ధం అనకుండా చెప్పండి. ముందుండి నడిపించిందని ఉందా? మనమేమో ఎనకాల నడిపిస్తాం. నువ్వు రాత్రికి వెళ్ళిపో, నేనే వస్తాను, యాడ కుదరదే, ఈ వారం పని ఉంది నాకు, నువ్వు వెళ్ళిపో, అలాగే వెళ్ళిపో అంటే మనం ముందు ఉన్నామా ఎనకాల ఉన్నామా? గొర్రెలు కాచేవాడు కాపరి చూడండి, గొర్రెలు నడిపించేవాడు ఎక్కడ ఉంటాడు? గొర్రెలు కాచేవాడు ఎక్కడ ఉంటాడు? ముందు ఒకడు ఉంటాడండి, అది ఇటు వెళ్తాయి. వెనకాల ఒకడు ఉంటాడు, బాగా తెలుసు మహిమజ్యోతికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు గొర్రెల కాపరి ఎక్కడుండి ఆడు ఎటు వెళ్తాయి ఈ గొర్రెలన్నీ. అది అవసరమైతే లోయలోకి వెళ్ళిపోతాయి అని. అంటే మనం ఎక్కడ ఉండాలి? ముందుండాలి. మనం ముందుండే బ్యాచ్ కాదు. ప్రార్థన 10 కంటే మనం ఎన్నింటికి వచ్చే బ్యాచ్? 11, 12 అవుతుంది మన బ్యాచ్. బ్యాచ్ ఎప్పుడు ఎగబడతాయి. ఏదో ముసలాన్ని కూడా చక్క పెట్టుకుని వస్తే ముందు అంత లేట్ అవుతుందంటే పిల్లలు కూడా ముసలాళ్ళు చెక్ కొట్టుకుని ఆడుతుంటారు. ఏ పని జరిగాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కూడా మనం ఎనకొలం కాదు. ఆయన నక్షత్రం చూడండి, ఆ నక్షత్రం జ్ఞానులకి ముందుండి యేసు ఉన్నటువంటి స్థలంలోనికి నడిపించింది జ్ఞానులను. అలాగే మనం చూస్తే గొర్రెల కాపురులైనటువంటి వారికి దేవదూత చెప్పింది లోకరక్షకుడు పుట్టాడు, ఇదిగో ఆయన ప్రభువు యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు చెప్పిన వర్తమానం కొంతమందికే కానీ
చెప్పిన వర్తమానం, దేవదూత చెప్పిన వర్తమానం కొంతమందికే, కానీ ఈయన ఒకరిని ఒకరు పురుకొల్పుకుని ఏం చేశారు? మనమందరం బెత్లెహేము గ్రామానికి వెళ్ళి ఆయన చూతుమ రండి, ఆయన ఆరాధించుమ రండి అని ఒకరినొకరు పురుకొల్పుకుని క్రీస్తు యొద్దకు నడిపించబడిన బ్యాచ్. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలోనికి మనం ఎలా రావాలో తెలుసా? ఎలా రావాలి? వాక్యం వినదు నీవే. వాక్యం వినకుండా ఇంటి దగ్గర చాలా మంది కూర్చుంటారు. వాళ్ళందరినీ పురుకొల్పుకుని ఎక్కడ తీసుకుని రావాలి? క్రీస్తు యొద్దకు నడిపించాలి. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తున్న స్థలంలో తీసుకుని వచ్చి క్రీస్తుని ఆరాధించేటట్లు చేయాలి. అంతేగాని సంక్రాంతి పండుగ తీసుకుని వచ్చి పప్పులు కట్టవండి వాళ్ళ కొడుకు భోగం చేయడం కాదు. మనం ఎప్పుడు పిలుస్తాం అందరినీ? ఎప్పుడండి? క్రిస్మస్కి మా వాళ్ళందరినీ, మా పిల్లల్ని అందరినీ కూడా పిలుచుకుంటానండి. క్రీస్తుని ఆరాధించేటట్లు మేము చేస్తానన్న వాళ్ళు చాలా తక్కువండి ఇక్కడ ఉన్న బ్యాచ్లో. ఏ పండుగ పిలుస్తారు వీళ్ళు? ఇప్పుడు మీరు అందరూ అదే బ్యాచ్ కనుక మౌనం అంగీకారానికి సాదృశ్యం. ఆయన చాలా చక్కగా అంగీకరించేస్తారండి. ఏ తప్పు చేసినా ఇలాగే ఉంటారు. చాలా బుద్ధిమంతుల్లాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాట మాత్రం నాకు చాలా బాధగా ఉంటుందండి. మీరు మౌనంగా ఉన్నప్పుడల్లా నాకు ఎంతో వేదనగా ఉంటుంది. అంటే అంగీకరిస్తున్నారు అంతే. పద్మరాగం బాగా అంగీకరించేస్తుంది అనుకుంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బుద్ధిమంతులైతే, ఆయన నక్షత్రాలైతే క్రీస్తు యొద్దకు మనం ఏం చేయాలి? నడిపించే వారిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆయన నక్షత్రం గురించి ఇప్పుడు నేను చెప్పాను. ఎన్ని పాయింట్లు చెప్పాను? 5 పాయింట్లు చెప్పాను. ఆయన నక్షత్రం ఉండవలసిన లక్షణాలు 5 ఉన్నాయి. 1, పాపములో కలవక, పాపానికి వ్యతిరేకంగా ఉండి పాపాన్ని పారద్రోలేటువంటి ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. 2వదిగా చూస్తే ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి తీర్మానం చేసుకునే వారిగా ఉండాలి. 3వదిగా చూస్తే యుద్ధం చేసేవారిగా ఉండాలి. సాతానుతోనూ శరీర క్రియలతో యుద్ధం చేసేవారిగా ఉండాలి. 4వది చూస్తే అనేకులను దేవుని వైపు తిప్పేవారిగా ఉండాలి. 5వదిగా చూస్తే దేవుని యొద్దకు ముందుండి నడిపించేవారిగా ఉండాలి. ఏమన్నా ఉన్నాయంటారా? ఇవి లేకపోతే ఈ రోజున ఆయన నక్షత్రముగా ఆయనే ముందుండి నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వ సృష్టికర్త, సర్వలోకమును ఏలుబడి చేస్తే క్రీస్తే ముందుండి నడిపిస్తూ ఉంటే, నడిపిస్తాడు. మనం ఎవరిని ఏలుబడి చేస్తున్నాం? ఎవరన్నా ఏలుబడి చేస్తాం మనం? ఎవరిని ఏలుబడి చేయం. మన ఇంటికాడ ఉన్నటువంటి వారికి భోజనం ఆడాలంటే పెద్ద పని కాదు. 6 గంటల పనికి వెళ్ళాలంటే ఎన్నింటికి లేస్తావు? 5ంటికి లేచి 6 కూడా క్యారేజ్ పెట్టుకుని లైన్లో ఉంటాయి. అలాగా అయితే 10 గంటలకు ఆరాధనకి వెళ్ళాలంటేను 10ంటికి మొదలు పెడతారు. ప్రార్థనకు బయలుదేరతారు. ఎన్నింటికి వస్తాప్పుడు వచ్చినట్టు పాటలు అయిపోతాయి. పాస్టర్ గారు ఇప్పుడు ముందు వచ్చేస్తారు ఇక్కడికి. పాస్టర్ గారు పని పాటలు ఈరోడా పోనీ చెప్పండి ఒకసారి. పాస్టర్ గారు అన్న ముందు వచ్చే, ఆయన ముందు వచ్చినా సిగ్గుండదు కొంతమందికి. ఏం చేయాలి? పాస్టర్ గారు ముందు వస్తున్నాడు, ఆయన వెనకాల వెళ్తే మనల్ని చూస్తాడు ఆయన అనే భయం ఎవరికైనా ఉంటుందండి? అసలు లెక్క ఉంటాయి కదండి. అంటే మన హృదయాలు ఎంత కఠినమైపోయాయో ఒక్కసారి పరిశీలన చేసుకుని అంతే. ఎందుకంటే ఆయన నక్షత్రం క్రీస్తు ఉన్న చోటు దగ్గరికి చూపించి క్రీస్తు యొద్దకు వెళ్ళింది. ఆయన నక్షత్రం అనే మనమందరం కూడా క్రీస్తు యొద్దకు వెళ్ళాలి అంటే, క్రీస్తు యొద్దకు వెళ్ళి నిత్యము కూడా ప్రకాశించే జ్యోతుల వల్ల మనం ఉండాలి అంటే, మనకి 5 లక్షణాలు తప్పనిసరిగా ఉంటే నువ్వు ఆయన నక్షత్రం. ఈ లక్షణాలు నీలో లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు, దెయ్యపు నక్షత్రం. ఆ దెయ్యపు నక్షత్రాలన్నీ నరకానికి పోతాయి. నరకానికి వెళ్లకుండా క్రీస్తుతో ఆరాధించేటువంటి జీవితం నీకు ఇవ్వడానికే క్రీస్తు నక్షత్రముగా ఈ లోకంలో వెలిసాడు మనందరి కొరకు. ఆయన వెలుగును, ఆయన ప్రకాశమానమును పొందుకున్న మనము ఆయన వలె వెలిగించబడి, ఆయన వలె లోకానికి నీ వెలుగును కనపరిచి, ఆయన ఇచ్చేటువంటి దీవులకు ఒకటే కాదు, ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండండి. అట్టి కృప భాగ్యమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తనలో మనసు ఎంతవరకు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా, ఈ ఉదయకాలంలో మా మధ్యలో దిగువచ్చి వేసి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన తండ్రి మీకు వందనాలు ఇస్తూ ఉన్నాను. ఆయన నక్షత్రము వలె ఉన్నావా అన్ని వాక్యముల నుంచి మాతో మాట్లాడవయ్యా. ఎందుకంటే నాయనా, నేను నీ నక్షత్రముగా లేనేమో, నీ నక్షత్రం వలె నేను ప్రకాశిస్తలేనేమో, నీ నక్షత్రం వలె నీ ఆజ్ఞను అనుసరిస్తలేనేమో, నీ నక్షత్రం వలె ప్రత్యేకించబడిన నక్షత్రం వలె మేము లేమో తండ్రి.
అయ్యా, జ్ఞానులు ఏ నక్షత్రం బట్టి ఆ నక్షత్రాన్ని అనుసరించలేదు నాయన. ప్రత్యేకించ ప్రకాశించిన నక్షత్రం అనుసరించారు తండ్రి. అయ్యా, నీ బిడ్డలమైన మేము నాయన ఆరిపోయే నక్షత్రాలను అనుసరించకుండా, ప్రకాశం లేనటువంటి నక్షత్రంలో అనుసరించకుండా, ప్రకాశించే నక్షత్రంలో అనుసరించేటువంటి కృపను దయచేయండి నాయన. సాతానుతో యుద్ధము చేసే నక్షత్రముగా, శరీర క్రియలతో యుద్ధము చేసే నక్షత్రముగా, అయ్యా అనేకుడి యొద్దకు తిప్పే నక్షత్రముగా, అనేకుడి యొద్దకు నడిపించే నక్షత్రముగా నీ రోజున మార్చడు నాయన, మార్చడు నాయన. నీ నక్షత్రంగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను తండ్రి, నీ నక్షత్రంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను తండ్రి అని ఎవరికి వారిని తీర్మానం చేసుకుంటారు. మహాపరిశుద్ధుడు మహాగురుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఎంతవరకు నీ అమూల్యమైన మాటలు చేత, నీ బలమైన మాటలు చేత మాతో మాట్లాడాలి. విత్తబట్టి మాటలు ఏ బిడకు వ్యర్థంగా విడిచిపెట్టకూడదు ఆయన. ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపులు చేసి నిమిచ్చ రాజ్యములకు వారసులుగా చేసి మీరు మహిమను పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుని ప్రార్థించబడి కూర్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.